మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటారు. ఇష్టమైన వ్యక్తులతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే మీ యొక్క ఆలోచనలను షేర్ చేసుకుంటారు. ప్రియమైన వ్యక్తులతో మీ ఆలోచనలు షేర్ చేసుకోవడం, ఎక్కువ శాతం వారితో చాటింగ్లు లాంటివి చేయడం, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల మీద అధిక శ్రద్ధ తీసుకోవడం, వారికి మీరు సహకారాన్ని అందించడం, ముఖ్యంగా తల్లి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటుగా మీకు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు వారికి అందించడం, దాంతోపాటుగా మంచి ప్రదేశాలని సందర్శించడానికి ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి మీ యొక్క దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో మీ దినచర్యలో మార్పులు, ఏదైనా కళారంగం మీద దృష్టి కేటాయించడం, సంగీత సాహిత్యాల మీద అభిలాష పెరగడం, అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ లాంటివి ఇష్టపడేవారు దాని మీద ఇష్టంతో నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఇక్కడ మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా మనం ఇక్కడ భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాల విషయంలో, ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, విందు వినోదాల్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయం. ముఖ్యంగా క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రియమైన వ్యక్తులతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణాన్ని ప్రశాంతంగా పెట్టుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వారితో మీరు గడిపే సమయం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది.